హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను ఏపీ IIIT గురించి ఫుల్ డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనకి ఏపీలో IIIT కాలేజ్లు ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే కట్ ఆఫ్ అనాలిసిస్, ఇంకా మనకి అప్లికేషన్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఫీజు, ఇవన్నీ కూడా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏపీలో మనకి 4 IIIT కాలేజెస్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడంటే ఇడుపులపాయ, ఒంగోల్, న్యూజివీడు అండ్ శ్రీకాకుళం. ఇక్కడ మనం సీట్స్ అవైలబిలిటీ చూసుకుంటే మొత్తం 4400 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 4000 జనరల్ కేటగిరీకి వెళ్తాయి, 400 వచ్చేసి స్పోర్ట్స్, ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాపర్ అంటే స్పెషల్ కేటగిరీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 400 సీట్స్ అయితే వెళ్తాయి. ఇక్కడ మనకున్న 4 క్యాంపస్లో ఈచ్ క్యాంపస్కి 1100 సీట్స్ అయితే ఇస్తారు. ఈ ఇయర్ కాంపిటీషన్ అన్నది మనకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఏపీ ఎస్ఎస్సి బోర్డ్ హిస్టరీలోనే ఎప్పుడూ లేనంత విధంగా మార్క్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. అబోవ్ 590 మార్క్స్ 1400 మెంబర్స్కి వచ్చినాయి చెప్పొచ్చు. ఇప్పటికొచ్చి ఎప్పుడూ కూడా ఇలాంటి మార్క్స్ అనేవి ఎవ్వరూ గెయిన్ చేయలేదు. అబోవ్ 570 వచ్చి 18,000 మెంబర్స్కి వచ్చినాయి. సో మీరు ఇది చూసుకుంటే కాంపిటీషన్ అన్నది ఈ ఇయర్ కొంచెం టఫ్గానే ఉంటుంది. IIITలో సీట్ రావాలి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకైతే ఒక బెనిఫిట్ అయితే ఉంది. వాళ్ళకి ఎక్స్ట్రా 4% మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. సో గవర్నమెంట్ స్కూల్లో అబోవ్ 560 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళంతా కూడా దీనికైతే IIITకి అయితే అప్లై చేసుకోండి. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా 560 మార్క్స్ వస్తే అప్లై చేసుకోండి. అండ్ అలాగే ప్రైవేట్ స్కూల్ వాళ్ళలో 570 అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. అలా అని రిమైనింగ్ పీపుల్స్ అప్లై చేసుకోవద్దని కాదు, అందరూ అప్లై చేయండి. ఛాన్సెస్ ఉంటే సీట్ అన్నది వస్తుంది. ఇంకా మనకి అప్లికేషన్ డేట్ వచ్చి May 20 వరకు ఉంది. ఫీజు వచ్చి 300 రూపీస్. సో 300 కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు కట్ ఆఫ్ అనాలిసిస్ చూద్దాము. ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నది లాస్ట్ ఇయర్ ఫస్ట్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ అనమాట. సో మనకి 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ కట్ ఆఫ్ చూసి భయపడకుండా మెరిట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాము. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నది ఒకసారి చూడండి. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే 580 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మేబీ మీకు వస్తే థర్డ్ కౌన్సిలింగ్లో రావచ్చు. సో 550 అబోవ్ అండ్ మెరిట్ మార్క్స్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా IIITకి అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.